హలో గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? లాంగ్ వీడియో వేసి చాలా రోజులైంది. నేనైతే బాగున్నా. అందరు విశేషాలు ఏంటో కామెంట్స్లో చెప్పండి. మేమైతే ముందే షార్ట్ వీడియో చూసుంటారని అనుకుంటున్నాను. సో పాప అన్నప్రాసం కోసం అయితే బయలుదేరేసాము. సో ఇది ఎక్కడ అంటే తిరుమలలో యాక్చువల్లీ చేయిద్దాం అనుకున్నాము. కాకపోతే తిరుమల నుంచి ముందే షిఫ్ట్ చేసేసారండి. ఇప్పుడు కొత్తగా ఒక ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ చేశారు, అక్షరాభ్యాసం అన్నప్రాసన్నం అని చెప్పి. సో ఇది ఎక్కడరా అంటే వకులామాత టెంపుల్ అండి. అంటే తిరుపతి నుంచి ఒక 6 నుంచి 7 కిలోమీటర్స్ రేంజ్లో పెరూర్ అనే విలేజ్ దగ్గర ఉంది. ఇది కూడా ఒక హిల్ పైనే ఉంటుందండి. ఈ వకులామాత ఒక స్పెషాలిటీ ఏంటంటే కృష్ణుడు పెంచిన తల్లి లాగా, అంటే గురువులాగా చెప్పించిన విద్యలు అట్లాంటివి. సో అందుకని ఫేమస్. సో టీటీడీలో ఇక్కడ కొత్తగా ఒక ప్రోగ్రాం అయితే స్టార్ట్ చేశారు జూలై 3 నుంచి. అదేంటంటే 3 నుంచి 5 సంవత్సరాల వరకు ఉండే పిల్లలకైతే అక్షరాభ్యాసం చేస్తున్నారు. 6 నెలల నుండి సంవత్సరంలోపు పిల్లలకైతే అన్నప్రాసనం కార్యక్రమం అయితే చేస్తున్నారండి. సో మీరు ఇక్కడికి వెళ్ళారంటే ఇక్కడ ఉన్నది వకులామాత మాత్రమే. కాకపోతే వెంకటేశ్వర స్వామి వారి విగ్రహాలు పెట్టి అర్చకులు అర్చన చేసి మనకైతే ఈ కార్యక్రమం చేస్తున్నారండి. ఈ కార్యక్రమం అయితే కంప్లీట్లీ ఫ్రీ. మనం ఏం పేమెంట్ అయితే చేయాల్సిన అవసరం లేదు. కాకపోతే ఈ కార్యక్రమం చేసేదానికి ఒక 1 అవర్ ముందే వెళ్ళి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే చేసుకోవాలండి. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అంటే ఆన్లైన్ అంతా లేదండి, ఓన్లీ ఆఫ్లైన్ రిజిస్ట్రేషన్ మాత్రమే. పార్కింగ్ ఏరియా నుంచి అన్నప్రసన్న కౌంటర్ లేకపోతే అన్నప్రాసన మండపం అని అడిగారంటే అక్కడ ఎవరైనా చెప్తారు. లేకపోయినా పార్కింగ్ నుంచి లెఫ్ట్ సైడ్ చూసారంటే ఒక భవనం అయితే కనిపిస్తుంది, అదే అన్నప్రాసన్న భవనం. సో అక్కడికి వెళ్ళి పాపకి ఇలా అన్నప్రాసనం చేయాలి లేదా అక్షరాభ్యాసం చేయాలి, పాపకో బాబుకో ఎవరికైనా చేయాలి అనుకొని చెప్తే వాళ్ళు ఒక టోకన్ రిజిస్ట్రేషన్ ఫామ్ అయితే ఇస్తారండి. ఆ రిజిస్ట్రేషన్ ఫాము మనం ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ కూడా మనం తీసుకెళ్ళాలి. డాక్యుమెంట్స్ అంటే మదర్ యొక్క ఆధార్ కార్డు, ఫాదర్ యొక్క ఆధార్ కార్డు, పిల్లలది ఆధార్ కార్డు కానీ లేకపోతే బర్త్ సర్టిఫికేట్ కానీ కంపల్సరీ ఉండాలండి. ఎందుకంటే వాళ్ళ ఏజెస్ని బట్టి వాళ్ళకి అక్షరాభ్యాసము అన్నప్రాసన టోకన్ అనేది ఇస్తారు. ఇదే అండి చూపిస్తున్న అన్నప్రాసన కౌంటరు ప్లస్ భవనం అండి. మీరు ఇక్కడైతే చూడొచ్చు, కొత్తగా బ్యానర్ కూడా పెట్టారు, అక్షర గోవింద అన్నప్రాసన్నం అని చెప్పేసి. సో చాలామంది పిల్లలు అయితే వస్తున్నారండి. ప్రస్తుతానికి కొత్తగా ప్రారంభించిన వస్తున్నారు చాలా జనాలు అయితే. అక్షరాభ్యాసంకి ఎక్కువ వస్తున్నారండి. పిల్లల్ని చూస్తుంటే చాలా ముచ్చటేస్తుంది. ఆ స్లేట్లు పట్టుకొని ఓం నమో నారాయణ అనుకుంటూ చాలా ముచ్చటగా ఉన్నారండి. ఇలా ఒక హాల్లో అయితే కూర్చోపెట్టి తిరుమలలో ఉన్న అర్చకులు అయితే వస్తారండి. వచ్చి పూజ చేసి మంత్రాలు చదివి ఉన్న స్వామి వాళ్ళైతే మనకి మైక్లో ప్రాసెస్ బై ప్రాసెస్ చెప్తూ ఉంటారు. అక్కడ పూజ చేస్తూ మనకి మంత్రాలు చదవమని చెప్తారు. వాళ్ళు చెప్పే మంత్రాలే మనం రిపీట్ చేయాల్సి ఉంటుంది. సో ప్రసాదం కూడా మనమైతే తయారు చేసి తీసుకెళ్ళచ్చు. కాకపోతే అక్కడ వాళ్ళు కూడా ప్రొవైడ్ చేస్తున్నారండి టీటీడీ నుంచి పిల్లల కోసం అని స్పెషల్గా అన్నప్రాసనం కోసం ఒక రైస్ చేసి వాళ్ళైతే ఇస్తున్నారు. సో వాళ్ళైతే దొన్నలో ఇస్తున్నారు. మీరు మీ ఇష్టం అండి, మీ స్తోమతకు తగినట్టు ఏదైనా పాత్రలో పెట్టి చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే వాళ్ళు ఆ బంగారు రింగ్, అదే గోల్డ్ రింగ్ మన ఫాదర్ చేతికైతే ఉన్నదాన్ని తీసి మంత్రం చెప్పి అక్కడ ఓం అని రాయిపిస్తున్నారు అన్నం మీద. రాయిచ్చి ఆ తర్వాత పాపకైతే బాబుకో పాపకో అయితే నోట్లో టేస్ట్ చేయించండి అని చెప్తున్నారు. సో అలా మంచిగా ఇక్కడైతే చూసారు కదండి, అక్షరాభ్యాసం కిట్స్ కూడా దేవుడి దగ్గర పెట్టి పిల్లోళ్ళు ఎవరైతే అక్షరాభ్యాసం చేసుకుంటున్నారో వాళ్ళకు కూడా పూజ చేసి పంపిణీ చేయిస్తారండి. ఆ అక్షరాభ్యాసం కిట్ తీసుకున్న తర్వాత వాళ్ళకు కూడా వాళ్ళ ఫాదర్ దగ్గర నుంచి ఎలా అక్షరాభ్యాసం స్టార్ట్ చేయించాలో చెప్తారండి. ఇక్కడ అక్షరాభ్యాసం కిట్ అయితే నేను చూపిస్తున్నాను మీకు. నేనైతే అక్షరాభ్యాసం చేసుకోలేదు, అన్నప్రాసన్నమే చేసుకున్నాను. ఇంకోటి ఏంట్రా అంటే అందరికంటే పిల్లోళ్ళకి మొదటి గురువు తండ్రి అంటండి. సో తండ్రి పైన కూర్చోపెట్టి చేయిస్తే దానంతట శ్రేష్టం ఇంకొకటి లేదు అని చెప్పారు.
సో ఇలా అయితే ఉంటుందండి కిట్టు. అందులో ఒక పెద్ద బాల శిక్ష, ఒక స్లేటు, ఒక పెన్సిల్ ప్యాకెట్టు, ఇంకా స్వామివారి నామాలు అవన్నీ ఇచ్చుంటారండి. ఇంకా అమ్మవారి శ్లోకాలు ఆ బుక్స్ అయితే ఇచ్చున్నారు. సో ఎవరైతే అక్షరాభ్యాసం చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళైతే ఇక్కడ వచ్చి చేసుకోవచ్చండి. నాకైతే టీటీడీ ఈ ప్రోగ్రాం పెట్టడం చాలా మంచిది అనిపిస్తుందండి. ఇప్పుడు తిరుమలలో వెళ్ళి చేసుకోవాలి అనే కోరిక చాలామందికే ఉంటుంది. కాకపోతే రోజు అందరూ వెళ్ళలేరు కదండి. ఇక్కడైతే కొంచెం ఫ్రీగా వకులామాత టెంపుల్ లోకల్లో ఉన్న వాళ్ళకైతే చాలా దగ్గరండి. 6 to 7 కిలోమీటర్స్ ఉంటుంది. సో తిరుపతిలో ఉన్న వాళ్ళకైతే చెప్తున్నాను, ఈ అవకాశాన్ని అయితే బాగా వాడుకుంటారని అనుకుంటున్నా. నేను కూడా ఇలా తెలుసుకొనే వెళ్ళానండి. స్టార్ట్ చేస్తున్నారు అని విని టీటీడీ ఛానల్లో చూసి తెలుసుకొని వెళ్ళాను. నాకైతే చాలా మంచిగా అనిపించింది. తిరుమలకి వెళ్ళి చేసుకోవాలనుకున్నాము, కాకపోతే ఆ ప్రాప్తి ఇక్కడే దొరికిందనేసి. సో పూజ అంతా అయిపోయిన తర్వాత పిల్లోళ్ళకి మనకి ఆశీర్వాదం అయితే చేస్తున్నారు అర్చకులు. వీళ్ళు డైరెక్ట్గా తిరుమల నుంచే వస్తున్నారని విన్నాను. ఇంకా అయిపోయిన తర్వాత ప్రసాదం కూడా ఇస్తారండి. ప్రసాదం తీసుకున్న తర్వాత కొండపైన ఉన్న వకులామాతను అయితే దర్శించుకోమన్నారు. వ్యూ అయితే సూపర్ ఉందండి. అక్కడికి వెళ్ళి అమ్మవారిని దర్శించుకొని ఇంకా పాపకు అక్కడే కొంచెం ప్రసాదం కూడా ఇచ్చారు. మేమైతే టేస్ట్ చేయించాము. ఇంకా వాళ్ళ పిల్లోళ్ళు పీడియాట్రిషియన్స్ ఎలా చెప్పుంటారో దాన్ని బట్టి ఫాలో అవ్వండి. ఒక ముఖ్యమైన గమనిక ఇక్కడ ఏంట్రా అంటే 50 మెంబర్స్కి మాత్రమే టోకెన్ ఇస్తారండి ఒక రోజుకి. సో అదైతే ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోండి. ఇంకా మొన్న షాపింగ్ వెళ్ళినప్పుడు పాపకు పట్టీలు కూడా మార్చుకొచ్చాను. ఇవే అండి అది. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ ఫర్ మోర్, షేర్.